అందరికీ నమస్కారం. నేను మీ మధురై రంగసాయి రెడ్డి, అడ్వకేట్. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం ఇక ముందు ఈ పెళ్ళిళ్ళు చెల్లవు. ఈ మాట ఎవరో సాధారణ వ్యక్తులు చెప్పిన విషయం కాదు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒక కపుల్ ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళిన తరుణంలో ఈ సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏది ఆ కేసు అంటే డాలీ రాణి వర్సెస్ మనీష్ కుమార్ చెంచల్. ఈ కేసులో రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి అంటే కేవలం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఒక్కటే పెళ్ళైనట్టు సరిపోదు. ఇప్పుడు మనకు సెక్షన్ 8 హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారము రిజిస్ట్రార్ అనే వ్యక్తి హిందూ మ్యారేజ్ యాక్ట్లో వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు పెళ్ళైంది అని. సెక్షన్ 8 ప్రకారం కేవలం ఆ సర్టిఫికెట్ సరిపోదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే కాంట్రాక్ట్ కాదు, ఇట్ ఈజ్ ఏ సాక్రమెంట్. కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైతే క్రతువులు ఉన్నాయో, ఏవైతే ట్రెడిషన్ ఫాలో కావాలో, సంప్రదాయాలు ఫాలో కావాలో అవన్నీ కూడా ఫాలో అయ్యి ఆ వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేస్తేనే ఇద్దరికి పెళ్ళైనట్టు, వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా న్యాయ వ్యవస్థ నమ్ముతుంది. ఎందుకంటే సమస్య రానంత వరకు ఏమీ కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి మీద ఒకరు ఎలిగేషన్ పెట్టుకోనంత వరకు ఏమీ కాదు. ఎప్పుడైతే మెయింటెనెన్స్ కోసమో, డైవర్స్ కోసమో, లేకపోతే ఇంకైనా ఆస్తుల కోసమో ఇష్యూ అయి కోర్టుకు పోతే అసలు ఆ పెళ్ళి సక్రమమా అక్రమమా అనేది క్వశ్చన్ అయింది. కాబట్టి ఒక పెళ్ళి అయినట్టు ఏంటంటే సెక్షన్ 7లో క్లియర్గా చెప్పారు. ఏంటి అంటే సప్తపది అంటే 7 అడుగులు, ఒక సాక్రెడ్ ఫైర్, ఏదంటే ఒక సాక్రెడ్ ఫైర్ వెలుగుతున్న దాని చుట్టూ కూడా ఒకరి వెనక ఒకరు 7 అడుగులు నడవాలి. మిగతా సంప్రదాయాన్ని అన్ని ఫాలో అవుతూ అప్పుడే ఆ పెళ్ళి అయినట్లు. అప్పుడే ఎవరైతే రిజిస్ట్రార్ ఉన్నారో ఆ రిజిస్ట్రార్ అనే వ్యక్తి అప్పుడు వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలి. అలా చూసుకోకుండా సర్టిఫికేట్ ఇస్తే రాబోయే కాలంలో రిజిస్ట్రార్ కూడా చట్ట పరిధిలో శిక్షార్హుడే. కాబట్టి ఈ విషయాన్ని ఇట్లా రిజిస్ట్రారు, ప్రభుత్వము, అలాగే పెళ్లి చేసుకోబోతున్న జంటలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, బాగానే ఉంది. కొంతమంది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, ఇలా వాళ్ళకి ఇలాంటివన్నీ ఏమి ఉండవు కదా. అప్పుడు ఎలా అంటే రాబోయే కాలంలో రిజిస్టర్ మ్యారేజ్లు కూడా చెల్లకపోవచ్చు. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ప్రకారం చూస్తుంటే దానికి కూడా సపరేట్ గైడ్లైన్స్, సపరేట్ గవర్నమెంట్ ఏమైనా అమెండ్మెంట్ తీసుకురావచ్చు. కాబట్టి హిందూ మ్యారేజ్ అంటేనే పెద్దలందరి సమక్షంలో, పురోహితుల సమక్షంలో ఋగ్వేదంలో ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా సప్తపది, ఈ అగ్నిహోత్రం, సాక్రెడ్ ఫైర్ ఇవన్నీ ఉంటేనే ఆ పెళ్ళి సక్రమం, లేకపోతే అక్రమం. అలాంటప్పుడు వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండే కాదు, వీళ్ళకి ఎటువంటి మెయింటెనెన్స్ కానీ, డైవర్స్ కానీ, 498A కానీ, DVC కేసులు కానీ ఏమీ వర్తించవు అనేది ఒక సింగిల్ పాయింట్ సారాంశం. కాబట్టి అందరూ ఈ చట్టాన్ని అర్థం చేసుకోండి, చట్ట పరిధిలో నడుచుకోండి. ధన్యవాదాలు.